భక్తులందరూ కూడా తమ విశ్వాస విషయంలో అంత ఘనులుగా ఎందుకున్నారంటే ప్రభువారికి ప్రత్యేకంగా అర్థమయ్యాడు. మనకంత అర్థం కాలేదు కాబట్టి సువార్త అందరికీ అంతటా ఒకేలా వినిపించింది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు దైవమై ఉండి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం విడిచారు ఒక పాపి కొరకు. ఇదే కదండి సువార్త. ఆనాడు భక్తులకి అదే సువార్త, ఈనాడు వారికి అదే సువార్త. అయితే వాళ్ళ జీవితాలకి మన జీవితాలకి ఎందుకు పొంతన కుదరడం లేదంటే వాళ్ళకి అర్థమైన విధానం వేరు, వారికి అర్థమైన కోణం వేరు, వారు అర్థం చేసుకునే శైలి వేరు, మనం చేసుకుంటుంది వేరు. అందుకే వాళ్ళ బ్రతుకులు మెరిసినట్లుగా మన బ్రతుకులు మెరవడం లేదు. వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అంటే అర్థం చేసుకోవడానికి నిరంతరము ప్రయత్నపడుతూనే ఉన్నారు. వస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూనే ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆసక్తి మనిషిని ఏం చేస్తుంది? ఖచ్చితంగా నడిపిస్తుందండి.